భువనగిరి శాసనసభ్యులు వలిగొండ మండల ముద్దుబిడ్డ బీద ప్రజల ఆశాజ్యోతి మా ప్రాంత అభివృద్ధి ప్రదాత కుప్పం శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మా ప్రాంత ఎమ్మెల్యే గౌరవనీయులు కుప్పం అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. శ్రీరామ్ ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోవాలి, ఎక్కడోళ్ళు అక్కడే. ನಾನು ఎక్కడోళ్ళు అక్కడ. సో సార్ ప్రధానోపాధ్యాయులు ఎస్ భాస్కర్ సార్ గారిని శాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ గారు ఎస్ భాస్కర్ సార్ గారు ఎమ్మెల్యే గారిని శాల్వాతో సత్కరిస్తా ఉన్నారు. కరతాళ ధ్వనుల మధ్య 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. నూతనంగా వచ్చేసినటువంటి ఎంపీడీఓ గారు జలంధర్ రెడ్డి సార్ కూడా శాల్వాతో సత్కరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం మీకు బెంచెస్ అలాట్ చేయడం జరిగింది. లోపలికి వచ్చి గ్రామ పెద్దలు, ఎక్స్ ఎంపీపీ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఆశీర్లు కావాల్సిందిగా భాస్కర్ కొంచెం బెంచ్లో మీకు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. రవి ఇట్రండి. సత్యం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మండల బాధ్యులు, ఈ మండల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఆయా స్థానాల్లో కూర్చోవాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవ శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వము చేసే కృషిలో భాగంగా మా నియోజకవర్గంలో వలిగొండ మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులకు భారత రాజ్యాంగము, అదేవిధంగా భవిష్యత్తు ఉమ్మడి విలువల మీద ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది. కాబట్టి సార్ కూడా ఈరోజు సీఎం గారి ప్రోగ్రాం కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి సార్ మాట్లాడి పోతారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మానవ విలువలు, మానవ హక్కులు విద్యార్థులకు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందనే ఉద్దేశంతో విద్యార్థులకు సమాజం పట్ల ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో సంస్థ వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సార్ ఇక్కడ బెంచెస్ ఉన్నాయి సార్, దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చుంటే సారు సందేశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మానవ విలువలు, మానవ హక్కులు, సమాజం పట్ల అవగాహన కలిగించాలనే సంస్థ ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సు సార్. దానికి ఉద్దేశించి, అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు నేను సాదరంగా ఆహ్వానిస్తాను. నమస్కారం అందరికీ. నా సహచర మిత్రులు, నాయకులు అందరికీ పేరు పేరున, అట్లే ఇక్కడ ఎంఈఓ గారు మరి ఎంపీడీఓ గారికి, భాస్కర్ గారికి, జలంధర్ రెడ్డి గారికి, ఇక మా మిత్రులందరూ ఉన్నారు. అట్లే ఇక్కడ మానవ హక్కుల మరి అధ్యక్షులు మాధవాచారి గారు, మిగతా వేదిక మీద పెద్దలందరికీ, మరి స్వామిరాజు గారికి, టీచర్స్ అందరూ ఉన్నారు చాలామంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ స్కూల్, ఇక్కడ స్టూడెంట్స్, యూత్ అందరికీ, పిల్లలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సో చాలా సంతోషం. ఈరోజు అంటే ఒక గొప్ప కార్యక్రమం, బహుశా ఇది నడుస్తుంది, ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రా మీరు? ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిర్రా? సో బహుశా మీ అందరికీ, పిల్లలందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు తరగతి గది నుంచే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు,
దేశ భవిష్యత్తు కూడా కూర్చోండి సిక్స్ బి డిసిప్లిన్, డోంట్ మూవ్ అరౌండ్, యూ హావ్ టు సిట్ ఆర్ డూ. ఓకే ఓకే. సో అంటే వీళ్ళు తీసుకున్న అజెండా ఏంటంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది. సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నారు. అంటే మీరే ఫ్యూచర్ జనరేషన్స్, భావి భారత పౌరులు మీరు. సో మీరు సరిగ్గా ఉండి మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ, మీరు పుట్టిన ఊరు కానీ, ఆ ప్రాంతం కానీ, తద్వారా ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తనదంటూ తన వరకు ఆలోచిస్తున్నారు తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు తన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఆలోచించి 10 మందికి మేలు చేసినోడే గొప్పోడు అవుతాడు, నాయకుడు అవుతాడు. అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఇంటురా, సమాజం గుర్తించదే కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు, మీకు కూడా ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అందులో ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు బాగా చదువుకోవాలి, మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. సో శారీర దృఢత్వం కానీ, మానసిక ఉల్లాసం కానీ, చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది మరి ఇది మన మాధవచారి గారు. అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి, ఎవరి హక్కును ఎవరు కాల రాయొద్దు. ప్రతి ఒక్కరు, ఓ మహిళ కానీ, యువతి కానీ, పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ వింటుంటాం, పేపర్లలో వస్తుంటుంది. సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది. ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి నచ్చజెప్పిన వాళ్ళం అవుతాం. ఒకరిని చూసి ఒకరు మంచి ప్రవర్తనతో ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడతాయి. కాబట్టి ఒక పక్క హ్యూమన్ రైట్స్ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితికి ఎదగాలి. మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి. ఈరోజు ప్రపంచ దేశాలల్లో భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది. మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు. మనది బహుశా 6.7%, 7%, దాదాపు 7% జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచంలో ఏ దేశం లేదు. ఒకటి అది మనం గుర్తించాలి, ఆ విధంగా మనం గర్వపడాలి కూడా. దాన్ని ఇంకా 10% స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో రానున్న భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ దేశానికి మీరే మరి ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆస్కారం మీకుంది. కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కష్టపడండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఎదగండి. మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని మీ అందరు కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అట్లనే ఈరోజు హ్యూమన్ రైట్స్ మాధవచారి గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న శుభాకాంక్షలు ఎంఈఓ గారికి, ఎంపీడీ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మన అక్కడ తుంగతుర్తి తిరుమలగిరి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు పెడుతున్నారు. సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు రేషన్ కార్డులు గత 10 ఏళ్ళ నుంచి రాలే, ఈరోజు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి సందర్భం ఈరోజు. కాబట్టి అదేగాక ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసినందుకు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ దాదాపు 3.5 లక్షలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చి మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెరుగుతుందంటే, వచ్చి మన దాంట్లో జరుగుతుందంటే అది గొప్ప విషయంగా భావించాలి. అంటే ఆ స్థాయిలో
గవర్నమెంట్ స్కూళ్ళు మరి బాగా అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్కు మరి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న వసతులు ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది ఐఏఎస్ లేరు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేరు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు, నామోషి కాదు. గవర్నమెంట్ స్కూలే మంచిదని చెప్పే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కువ పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుతున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి అందరికి కూడా ఎంకరేజ్ చేయాలి. మళ్ళీసారి వరకు మన సమ్మర్లో దాన్ని ఒక ఉద్యమంలో తీసుకొని ఎక్కువ మందిని చేసే కార్యక్రమం ఇంకా చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ. మరి వెళ్తాం. థ్యాంక్ యూ సార్, మంచి సందేశం ఇచ్చినందుకు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ కూడా మొదటి నుండి బడిపాటు నిర్వహించినాం. మౌలిక వసతులు కూడా బాగా ఉన్నాయి సార్. ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మండలంలో చక్కగా పనిచేస్తున్నాం. రాలే సార్ మట్టి కానీ కూడా ఆ గోడ కూడా కాదు. ఇంకా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం గత 2 నెలల కింద వచ్చినప్పుడు చూసినాం. ఆ స్కూల్ కాంపౌండ్ కావాలి, వెనక దిక్కు గుంతలా ఉంది, అది లెవెల్ చేయాలి. సో అవన్నీ బాగా చేయాలి, బాత్రూమ్స్ మంచిగా చేయాలి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు గుర్తు చేయాలి. మరి ఆ రోజు వచ్చిపోతే మనం మాట్లాడకపోతే ఇక్కడ అది 7 ఉంది, ఏం శాంక్షన్ పని అయ్యేటట్టు చూసుకోవాలి. అది మీరు కూడా మీరు హెచ్ఎం మీ అందరి బాధ్యత ఉంటుంది. ఫోన్ ఉన్నదిగా, ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకే, మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.